ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన కృపలో మనకు అనుగ్రహించిన మరొక నూతన నెలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 2020వ సంవత్సరంలో 9 నెలలు ఆయన రెక్కలతో మనల్ని భద్రపరిచి 10వ నెలలోనికి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ నెలలో ఆయా తేదీల్లో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బర్త్డేస్ జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరికీ మరి బర్త్డే విషెస్, అలాగనే వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు, దంపతులకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 473వ కీర్తన, యేసుని కొరకై ఇలా జీవించేద పల్లవి 6వ చరణం పాడుకుని దేవునిని మహింపరిచి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగనే ననుదినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమునా ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగనే ననుదినము, అర్పించెనుదన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు, అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగా నేననుదినము. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితియని అని అయినను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలము నీ రెక్కలతో మమ్మల్ని భద్రపరిచి క్షేమంనిచ్చి ఇదిగోనైనా మరొక ఆరాధన సమయమును ఈ నూతన నెలలో మాకు అనుగ్రహించినందుకు వందనాలు. సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, ఈ దీనిని నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు పరిశుద్ధాత్మదేవా నీ సహాయమును మాకు అనుగ్రహించమని, తమ గృహాల దగ్గర ఉండి ఈ వాక్యాన్ని వింటూ నేను ఆరాధిస్తున్న మా ప్రియులందరినీ జ్ఞాపం చేసుకుని దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మరొకసారి మీకు అందరికీ ఈ ఆదివారపు ఆరాధన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కృపలో మనము భద్రపరచబడి మన చుట్టూ భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఆవరించి ఉన్నప్పటికీ దేవుని క్షేమమును మనము అనుభవిస్తున్న రీతిని బట్టి మనము దేవునిని ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. కొన్ని గృహాలను, కొంతమంది వ్యక్తులను ఈ వ్యాధి తాకి సోకినప్పటికీ కూడా దేవుని కృపలో మరి క్షేమాన్ని అనుభవిస్తున్న రీతిని బట్టి కూడా నేను దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుడు మనల్ని భద్రపరుస్తున్న కారణాన్ని బట్టి, దేవుడు మనకు క్షేమనిచ్చిన రీతిని బట్టి మనము దేవుని పట్ల మరింత కృతజ్ఞత భావము కలిగినటువంటి వారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనము చాలా మంచివారమని, గొప్పవారమని కాదు, కానీ దేవుడు తన కృపతో మనల్ని భద్రపరుస్తున్నారు. గనులైనటువంటి వారు, గొప్పవారు అనేకులు గతించిపోతుండగా దేవుడు మనకిచ్చిన ఈ క్షేమకరమైన స్థితిని బట్టి మనము దేవునిని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూచినప్పుడు పౌలు భక్తుని యొక్క తీర్మానము మనకు అక్కడ కనపడుతుంది. నిజానికి ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రిక. దీనిని చెరపత్రిక అని అంటారు. మనకు తెలుసు, ఎఫ్సీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలను చెరపత్రికలు అని పిలవటం జరుగుతుంది. కారణం ఏంటంటే చెరసాలలో ఉండి పౌలు రాసినటువంటి పత్రికలు ఈ పత్రికలు.
ప్రశంసిస్తూ, ప్రోత్సహిస్తూ, ఆదరణ కలిగిస్తూ క్రైస్తవ సంఘానికి, ఫిలిప్పీలకు మాత్రమే కాదు ప్రతి క్రైస్తవునికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి పత్రిక ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నిజానికి ఈ పత్రికకు ఆనంద పత్రిక అని ఒక పేరు మనం పెట్టొచ్చు. ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని తాను చెరసాలలో ఉండి, శ్రమలో ఉండి చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రిక ఈ పత్రిక. ప్రియులారా, ఈ పత్రిక 4 అధ్యాయాలను మనం చూస్తే 4 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి వచనాలను పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన తన జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వాడై ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదాలలో తప్పించబడి క్షేమంను అనుభవించిన పౌలు పత్రికలో 4 అధ్యాయాల్లోనూ 4 విషయాలను ఆయన 4 వచనాల్లో ఆయన యొక్క డిజైర్ను గూర్చి, ఆయన ఆశ, ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చి 4 మాటల్లో ఆయన మనకు గొప్ప సందేశాన్ని అందిస్తున్నాడు. మొదటి అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఆ మొదటి అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. 4 అధ్యాయాల్లో కూడా గ్రేట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు పౌలు. ఒకటేమంటున్నాడంటే, జీసస్ ఈజ్ మై లైఫ్ అంటున్నాడు. జీసస్ ఈజ్ మై లైఫ్, నేను బ్రతికిన చనిపోయిన యేసయ్యే నా జీవితం, ఆయనే నా బ్రతుకు అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు, జీసస్ ఈజ్ మై మోడల్ అంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మై మోడల్ ఈజ్ జీసస్, యువర్ మోడల్ ఈజ్ ఆల్సో విల్ బి జీసస్ క్రైస్ట్ ఓన్లీ. మన మాదిరి క్రీస్తు అయి ఉండాలి అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, 3వ విషయాన్ని చూస్తే, ఆ 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోని 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ వాక్య భాగంలోని ఈ 14వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జీసస్ ఈజ్ మై గోల్, నా గురి క్రీస్తే, నా గురి యేసు క్రీస్తు ప్రభువే అనేటువంటి మాటను చెప్తున్నాడు. క్రీస్తు యేసునందున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక 4వ విషయాన్ని చూస్తే, 4వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. జీసస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, నా బలము నా ప్రభువే అనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అవర్ లైఫ్ ఈజ్ జీసస్ క్రైస్ట్, అవర్ మోడల్ మస్ట్ బి జీసస్ క్రైస్ట్, అండ్ అవర్ గోల్ విల్ బి జీసస్ క్రైస్ట్, అండ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో జీసస్ క్రైస్ట్. మన బలము, మన గురి, మన జీవము, మన యొక్క మాదిరి ప్రభువుగా మనము జీవించాలి. అనేకులకు లేని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, రక్షణనిచ్చి, క్షేమంనిచ్చి, భద్రతనిచ్చి మనల్ని ఇంకా సజీవులుగా ఉంచారని అంటే, మనము క్రీస్తు కొరకు జీవించవలసిన ఆవశ్యకత ఉంది. మనం ఇందాక పాడుకున్నటువంటి పాటలో భక్తుని యొక్క ఆశ కూడా అదే, యేసుని కొరకై ఇలా జీవించదను. ప్రభువు కొరకు మనం బ్రతకటం అనేటువంటి ఆశయం కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. అలాంటి ఆశ కలిగినటువంటి వారి కొరకైనటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి సందేశము ఈ దినాన మనము ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. పౌలు ఈ సంఘాన్ని, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని ఈ తన 2వ మిషనరీ ప్రయాణ సమయంలో స్థాపించాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నుండి 40వ వచనం వరకు ఉంటున్న వాక్య భాగంలో మనం చూడొచ్చు. అయితే ఆ కేవలము ఫిలిప్పీ సంఘానికి మాత్రమే కాదు, కానీ యావత్ క్రైస్తవ సంఘానికి ఆయన రాస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశము, ఈ సందేశము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైనాం. అనగా ఈరోజు వాక్యం ధ్యానిస్తున్న మనతో కూడా దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు కోసము మనము జీవించాల్సినటువంటి విధానం, ద వే వీ హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు మనము జీవించే విధానము ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ఒక 4 విషయాలను మాత్రమే క్లుప్తంగా ధ్యానించి ముగించాలి అని నేను భావిస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, పౌలు ఆయన చెప్తున్నాడు, నా సమస్తము నా ప్రభువే, నా క్రీస్తే, కనుక నేను ఆయన కోసం ఏ రీతిగా జీవించాలి, నేను ఎలా జీవించడానికి తీర్మానించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తున్నాడు. నిజానికి ఆయన ఉన్నటువంటి పరిస్థితి, హీఈస్ నాట్ అట్ ఏ వెరీ కంఫర్టబుల్ జోన్. ఆయన చాలా క్షేమకరమైనటువంటి స్థలంలో ఉండి చెప్తున్నటువంటి మాటలు కాదు. ఆయన చాలా కఠినమైనటువంటి చెరసాల అనుభవంలో ఉండి, శ్రమ అనుభవంలో నుండి
ఆయన చెప్తున్నటువంటి ఒక మంచి మాట. సాధారణంగా మనుషులు ఏ రీతిగా ఉంటారనంటే, నేను బాగోకపోతే ఎవరూ బాగోకూడదు అని ఆలోచనలో కలిగి ఉంటారు. ఒకవేళ చాలామంది కలిగి ఉంటుండే ఆలోచనలు మనం చూస్తే, నేను బాగున్నా ఎదుటివారు బాగోకూడదు అని ఆలోచించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కూడా ఉంటారు. అయితే పౌలు తాను శ్రమలో ఉన్నా నేను సంతోషంగా ఉన్నాను, మీరు కూడా స్వేచ్ఛగా ఉండి సంతోషంగా ఉండండి అని ఇతరుల యొక్క క్షేమమును కోరుకుంటూ క్రైస్తవ సమాజం యొక్క మేలు కొరకు ఆయన రాస్తున్నటువంటి ఒక అద్భుతమైన పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడినటువంటి సందేశము ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉండి మనం ధ్యానించబోతున్నాం. తన జీవితాన్నే ఒక మాదిరిగా చూపెడుతున్నాడు. హిజ్ మోడల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హీ వాంట్స్ టు గివ్ ఏ మోడల్ ఆఫ్ పౌలు యొక్క మాదిరిని మనకు కనుపరుస్తున్నాడు. పిల్లరా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి అనే మాటను కూడా పౌలు జ్ఞాపం చేస్తున్నాడు. ఈ 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అంటున్నాడు. అంటే ఈ వాంట్స్ టు ప్రజెంట్ ఏ ప్రాక్టికల్ మోడల్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. మరి పౌలు ఒక మనిషి, దేవుని కోసము ఏం చేయగలడో చేసి చూపెడుతున్నాడు. అంతేకాదు మనకు కూడా ఆయన చెప్తున్నాడు, మీరు కూడా ఈ రీతిగా జీవించగలరు, జీవించవచ్చు, నన్ను గురిపెట్టుకోండి, లేదా నా మోడల్, నా మాదిరిని మీరు చూడండి అనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఈ 17వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, వాట్ ఈజ్ ద మోడల్ ఆఫ్ పౌలు యొక్క మాదిరి ఏమై ఉన్నది? క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణంలో క్రైస్తవుడు అనుసరించాల్సినటువంటి విధానము ఏమై ఉన్నది అనే దానిని పౌలు యొక్క జీవితంలో నుండే ఈరోజు మనము ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. మొదటిగా మనం చూస్తే 12వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనుట లేదు అనే మాటను చెప్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలో ఆయన ఏం చెప్తున్నాడనంటే, నిజానికి ఆయన జీవితంలో చాలా సాధించాడు. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, ఎన్నో సంఘాలను స్థాపించాడు, అనేక మంది విశ్వాసులను ప్రభువు కోసం సంపాదించాడు, దేవుని కోసం ఎన్నో శ్రమలు సమస్యలు అనుభవించాడు. 4వ మిషనరీ ప్రయాణం రోమ్కి చేయాలనుకున్నాడు. తీరా ఆ ప్రయాణము సాధ్యం కాని పరిస్థితుల్లో ఆయన చెరసాలలో బంధించబడడానికి తీసుకువెళ్తున్నంటే, ఆ చెరసాలలో బంధించబడటానికి వెళ్తున్నటువంటి ప్రయాణాన్నే మిషనరీ ప్రయాణంగా మార్చుకుని చెరసాలనే ఆయన ఒక క్రీస్తు యొక్క పాఠశాలగా మార్చివేసి దేవుని సువార్తను చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, ఎంతో ప్రభువు కోసం చేసి ఎంతో దేవుని కోసం సాధించినటువంటి ఒక వ్యక్తిగా ఆయన చెరసాలలో కూర్చున్నప్పుడు ఆయనకు అనిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవా నేను నీ కోసం చాలా చేశాను, చాలు నాకు ఈ జీవితం అనేటువంటి సాటిస్ఫాక్షను ఆయనకి లేదు. ప్రియులారా, సో మనం ఈ మాటలో నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠము ఏంటి అనే విషయాన్ని చూస్తే, ఇదివరకే నేను గెలిచి తినే అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకున్నట లేదు. దెర్ ఇస్ ఎ గ్రేట్ డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ పాల్. ఇక్కడ పౌలుకున్నటువంటి ఒక అసంతృప్తిని మనం చూస్తున్నాం. దీన్ని స్పిరిచువల్ డిస్సాటిస్ఫాక్షన్ అని మనం పేరు పెట్టచ్చు, ఆధ్యాత్మిక అసంతృప్తి. ప్రియులారా, ఈ లోక జీవితంలో మనుషులకి ఆయన ఏం చెప్తున్నాడనంటే, తృప్తి కలిగి ఉండండి అని చెప్తున్నాడు. 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 11వ వచనం చూస్తే, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు. ఏ రీతిగా తృప్తి కలిగి ఉండాలో నేను నేర్చుకున్నాను. ఏ స్థితిలోనైనా తృప్తి కలిగినటువంటి వ్యక్తిగా ఈ పౌలు భక్తుడు ఉన్నాడు. కానీ ఆధ్యాత్మిక విషయాలలోనికి వచ్చేసరికి నేను ఏదో చేశాను, ఏదో సాధించేశాను అనేటువంటి ఆ విషయంలో మాత్రము ఆయన తృప్తిపరచబడలేకపోతున్నాడు. ఇంకా ఏదో చేయాలి ప్రభు కోసము. ఇవాళ ఆయన చాలా వయసు మీద పడి ఉన్నప్పటికీ, లేదా దేవుని కోసం చాలా ప్రయాసపడి అలిసిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ, ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశను మనం చూస్తే ప్రియులారా, దీనినే హోలీ డిజైర్ అని మనం చెప్పొచ్చు. ఏ హోలీ స్పిరిచువల్ డిస్సాటిస్ఫాక్షన్ అని కూడా దీనిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. హీ సాటిస్ఫైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఆయన సంపూర్ణ సంతృప్తిని కలిగి ఉన్నాడు. కానీ హీస్ ఏ స్టేట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తులో తృప్తి, క్రీస్తు కొరకు అసంతృప్తి, పరిచర్య కొరకైనటువంటి తృష్ణ. అదే కీర్తనల గ్రంథము 63వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను.
నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దావీదు దేవుని కొరకైనటువంటి ఆశని ఇక్కడ కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునిని చూడాలి, దేవుని పరిశుద్ధ ఆలయాన్ని చూడాలి, దేవుని కొరకైనటువంటి తృష్ణ మనము ఆయనలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు తన ఆధ్యాత్మిక స్థితిని ఇవాల్యుయేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను ఇదివరకే గెలిచితినే, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనుట లేదు. ఈ దినాలు ఎవరి ఆధ్యాత్మిక స్థితిని వారే పరిశీలన చేసుకోవాల్సినటువంటి దినాలు, ఒకరినొకరు ప్రశ్నించే దినాల్లో నుండి ఎవరిని వారు పరిశీలించుకోవాల్సినటువంటి దినాల్లోనికి మనము ప్రవేశించాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు తన ఆధ్యాత్మిక స్థితిని తాను పరిశీలించుకుంటూ ఇతరుల ఆధ్యాత్మిక స్థితికి ఒక మాదిరిగా ఉండాలనే ఆశను కలిగి ఉన్నాడు. ఇక్కడ మనము గ్రహించాలి. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇదివరకే గెలిచితిని లేదా సిద్ధి పొందితిని అనేటువంటి మాటలను మనం చూసినప్పుడు, ఈ గెలిచితిని అనేటువంటి మాటకు మూల భాషలో లంబానో అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఈ మాటకు ఉన్నటువంటి అర్థం చూస్తే టు రీచ్ ఆఫ్టర్, టు రిసీవ్, టు గెయిన్ అనేటువంటి మాటలు. అనగా నేను సంపూర్ణంగా ఇంకా సిద్ధిని పొందుకోలేదు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక సిద్ధి పొందితిన నేను అనుకున్నట్లేదు. సిద్ధి అనేటువంటి మాటకు టెలియో, గుడ్ అనేటువంటి మాటను వాడుతున్నాను. టెలియో అనేటువంటి మాటకు టు మేక్ పర్ఫెక్ట్, కంప్లీట్ అనేటువంటి అర్థం. అంటే ఇంకా నేను సంపూర్ణుని కాదు అంటున్నాడు. ఇంత ప్రభువు కోసం చేసి ఆయన నేను ఇంకా సంపూర్ణుని కాను అనేటువంటి పరిశీలనలో ఆయన ఉన్నారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద టైమ్ టు ఇవాల్యుయేట్ అవర్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మిక స్థితిని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ఏమంటాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అంటాడు. ప్రతి మనుషుడు తనని తాను పరీక్షించుకోనవలసిన వారమై ఉన్నాం. కొంతమంది తమ ఆధ్యాత్మిక జీవితాలను గురించి ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు వారికి ఏమర్థమవుతుందంటే, దే ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ దేర్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ దేర్ సెల్ఫ్. వారిని గురించి వారు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఒకవేళ ఆధ్యాత్మిక ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము ఇంకా చాలా లో లెవెల్లో ఉన్నాము అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఉంటారు. ప్రియులారా, గిద్యోను అనేటువంటి వ్యక్తిని చూస్తే ఆయన గురించి ఆయన ఎలా ఎస్టిమేట్ చేసుకుంటున్నాడంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఆయనను గురించి దేవదూత వచ్చి అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడు అయిన గిద్యోను అంటాడు. కానీ నిజానికి తనను గూర్చి తాను గిద్యోను ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా బలహీనుడును, నేను కనిష్ఠుడును, నా ఫ్యామిలీ అంతట్లోనూ కూడా నేను ఎందుకు పనికిరాను అను అని గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకున్నటువంటి ఆ పరిస్థితి ఆయన జీవితంలో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, హీఈస్ అండర్ ఎస్టిమేటింగ్ హిస్ స్ట్రెంగ్త్. తన బలాన్ని, తన స్థితిని ఆయన ఉన్నదానికంటే తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. కానీ దేవుని దూత ఆయనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రైట్లీ ఇవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సరిగ్గా అంచనా వేసుకో గిద్యోను, నువ్వు పిరికివాడు కాదు, బలాఢ్యుడు అని చెప్తున్నాడు. పిల్లరా, కొంతమంది తమను గురించి తాము చాలా ఉన్నతంగా ఊహించేసుకుంటూ ఉంటారు. నేను చాలా గొప్ప ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, మిగిలిన వారంతా కూడా చాలా దీనమైన నీచమైన స్థితిలో ఉన్నారు, నా అంతటి భక్తుడు లేరు, నా అంత భక్తురాలు లేదు అన్నట్టుగా కొంతమంది తమను తాము ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటారు. స్పిరిచువల్ లైఫ్లో ఇది చాలా డేంజరస్ ప్లేస్ అన్నమాట. వారి ఆధ్యాత్మిక జీవితాలను వారు హెచ్చించుకుంటూ లేదా వారిని వారు ఎక్కువగా అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయము 17వ వచనంలో లవొదికీయ సంఘ సభ్యులు కూడా ఇలాగే తమ ఆధ్యాత్మిక స్థితిని బట్టి అతిశయించిపోతున్నారు. ఎలా అంటున్నారు? వారిని గూర్చి దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరుడును అయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నాను. ప్రియులారా, ఓవర్ ఎస్టిమేటింగ్ దేర్ స్పిరిచువల్ లైఫ్స్. ఈ దినాన్న దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మనల్ని ఇంకా సజీవులుగా నిలబెట్టి నడిపిస్తున్నాడు అని అంటే, లెట్ us రీచెక్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మిక స్థితిని ఈ దినాన మరొకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైనా. హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? పౌలు అంటున్నాడు, నేను ఇంకా సంపూర్ణత్వాన్ని పొందుకున్నా, ఐఎమ్ నాట్ ఎట్ పర్ఫెక్ట్ అంటున్నాడు.
పౌలే ఐఎమ్ నాట్ ఎట్ పర్ఫెక్ట్ అంటుందంటే ఇక మన జీవితాలు ఎక్కడున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఒకవేళ నీవు నీ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ నువ్వు సరైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంటే, ఒకవేళ ఏమి లేకపోయినా సరే ఎక్స్ట్రాగా నిన్ను గూర్చి నీవు చాలా ఉన్నతమైన స్థితిలో ఊహించుకుంటున్నావేమో, జాగ్రత్త. ఇదిగో పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము ఈ లోక పరంగా తృప్తి కలిగి జీవించాలి. క్రీస్తులో మనము సంతృప్తి కలిగినటువంటి జీవితాలను అనుభవిస్తున్నాం. అయితే ఆధ్యాత్మిక జీవితాలను లీడ్ చేసే క్రమంలో ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు ప్రియులారా, దేవుని కొరకైనటువంటి ఆ డిస్సాటిస్ఫాక్షన్, దేవునిలో ఆయన కొరకు ఏం చేయాలి అనేటువంటి ఒక తృష్ణ మనకి నిత్యము ఉండాలి. అదే మనల్ని ప్రభు కోసము బలమైనటువంటి సాక్షులుగా మనల్ని నిలబెట్టగలుగుతుంది. మదర్ తెరీసా ఆమె తన గదిలో ఒక పిక్చర్, ఒక వాక్యాన్ని పెట్టుకునేవారట. ప్రతిరోజు ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి దానిని చూచి ఆమె నూతన బలాన్ని పొంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి ఆమె పూనుకోగలిగారు. ఏంటి ఆ వాక్యం అంటే, నేను దప్పుకొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చెప్పినటువంటి మాట, నేను దప్పుకొనుచున్నాను అనే మాటను ఆమె చూడగానే నా ప్రభు యొక్క దాహాన్ని నేను ఏ రీతిగా తీర్చాలి అనేటువంటి తృష్ణతో ఆమె పరుగులు పెట్టి, వృద్ధాప్యంలో కూడా పరుగులు పెట్టి దేవుని కోసము పని చేయగలిగింది. ప్రియులారా, దేవుడు మనకొక నూతన అవకాశాన్ని ఇస్తున్నారు. దేవుడు మన జీవితాలకు మరొక నూతన భాగ్యాన్ని ఇస్తున్నారు. దేవుని కొరకు జీవించుట కొరకు, దేవుని కొరకైనటువంటి ఆశతో, దేవుని కొరకైన తృష్ణతో మనము బ్రతుకుట కొరకు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారము అయినాం. లెట్ us evaluate rightly, estimate yourself rightly, not underestimate yourself or overestimate yourself. నిన్ను గురించి నువ్వు ఉన్నతంగా లేదా ఉన్నదానికంటే అతిగా ఊహించేసుకోకు, లేదా ఉన్నదానికంటే తక్కువగా కూడా నువ్వు ఊహించుకోకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానిని సరిగ్గా అర్థం చేసుకుని దేవునిలో మనము నూతనమైనటువంటి ప్రారంభానికి ఇది ఒక నాందిగా ముందుకు నడవవలసినటువంటి వారమైన. మీకు రెండవ విషయాన్ని మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినప్పుడు రెండవ విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఆ రెండవ భాగంలో ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఒక్కటి చేయుచున్నాను అంటాడు. ఏ డిజైర్ టు ఏ డివోషనల్ లైఫ్ ఆర్ ఏ డెసిషన్ టు ఏ డివోషనల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితం కొరకైనటువంటి ఒక తీర్మానాన్ని తీసుకుంటున్నాడు. నేను ఒకటి చేస్తున్నాను. ఇట్ మస్ట్ బి ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో ఒక మలుపు కావాలి. మేలు మలుపు అన్నారు, అంటే మంచి టర్నింగ్. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, జంక్షన్లోనికి వచ్చి నిలబడినప్పుడు ఈ ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో కొన్నిసార్లు తీసుకునే టర్నింగ్ మన యొక్క గమ్యాన్ని చాలా తప్పుదారిలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనము రైట్ టర్న్ తీసుకోగలిగినప్పుడు, అంటే సరైనటువంటి మలుపు తీసుకుంటే సరైన గమ్యానికి చేరుకుంటాం. తప్పుడు గమ్యాన్ని ఎన్నుకునేది ఎక్కడనంటే మలుపుల్లోనే. దారి తప్పిపోయినటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం. కనుక సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆ సమయాల్లో మనము ఉన్నాము అనే సత్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చూసినప్పుడు ఒకటి కొదువుగా ఉంది అంటున్నాడు. ఒక యవనస్తుడు వచ్చి ప్రభు దగ్గరికి, నేను నిన్ను వెంబడిస్తానంటే ప్రభు చెప్తున్నాను, నీకు ఒకటి కొద్దిగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటున్నారు. ఒకటి చేయటం అంటే హీ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ అట్ దట్ జంక్షన్. ఆ పర్టికులర్ పాయింట్లో ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. నీకు సిరి కావాలా లేదా క్రీస్తు కావాలా తేల్చుకో అని చెప్పినప్పుడు ఆయన క్రీస్తును పనంగా పెట్టి ఆస్తినే ఆయన వెంబడించినటువంటి వ్యక్తిగా నిత్య జీవాన్ని కోల్పోయినట్టు మనం చూస్తాం. అంతేకాదు మరియ మార్తల సందర్భంలో కూడా ప్రభు చెప్తారు, అవసరమైనది ఒక్కటే, 100 చేయాల్సిన పని లేదు. మనము సరైన నిర్ణయం ఒక్కటి తీసుకుంటే చాలు ప్రియులారా, మన జీవితంలో సరైన గమ్యానికి చేరుకోగలుగుతాం, సరైన ఆశీర్వాదాలను మనము పొందుకోగలుగుతాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో స్వస్థపరచబడినటువంటి గుడ్డివాడు చెప్తున్నటువంటి మాట, ఆ మనుషుడు పాపియో కాదో నేను ఎరుగను, కానీ ఒక్కటి మాత్రం నాకు తెలిసి ఏంటంటే, ముందు నేను గుడ్డివాడుగా ఉన్నాను, ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, నిన్ను చూడగలుగుతున్నాను. ప్రియులారా, మనకు కావాల్సింది ఒక్కటి, మనం చేయాల్సింది ఒక్కటి, సరైన నిర్ణయం తీసుకోవటం. డిజైర్ టు ఏ డివోషనల్ లైఫ్ ఆర్ టేక్ ఎ డెసిషన్ టు ఏ డివోషనల్ లైఫ్.
మన ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమపరుచుకోవడానికి సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయంలో దినములో మనము ఉన్నాము. పేతురు కూడా మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు ఏమనంటే, మీరు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటారు. టేక్ ఎ డెసిషన్ టు హ్యావ్ ఎ డిజైర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకైనటువంటి ఆశ కలిగినటువంటి వారముగా మన నిర్ణయాలు ఉండాలి. వాక్యం కొరకైనటువంటి ఆశ, దేవుని కొరకైనటువంటి ఆశ మన జీవితాల్లో ఉద్భవించాలి అనే సత్యాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దే హ్యావ్ టేకన్ ఏ వెరీ వండర్ఫుల్ డెసిషన్. చూడండి, 15వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ప్రియులారా, ఓదేదు కుమారుడైన అజర్య దేవుని ఆత్మచేత ఇశ్రాయేలీలు ప్రజలకు ప్రకటిస్తున్నాడు, అయ్యా మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి మీరు దేవుని వైపు తిరిగితే దేవుడు మీకు ప్రత్యక్షుడవుతాడు, దేవుడు మీకు కనికరాన్ని చూపెడతాడు అని ప్రకటిస్తే ఆ 4వ వచనంలో ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం వారు తీసుకున్నారంటే, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకున్నారు అట. శ్రమలు మనల్ని దేవుని తట్టు త్రిప్పగలగాలి. శ్రమలో కూడా సరిచేయబడకపోతే మన జీవితాలు ప్రియులారా మరి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలి. కనుక సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ఏ రైట్ డెసిషన్. నిర్ణయము సరైన సమయంలో చేయాలి. రైట్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నా, రాంగ్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రియులారా, వీ హ్యావ్ టు టేక్ ఎ రైట్ డెసిషన్ ఇన్ ఎ రైట్ టైం. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇదే మిక్కిలి అనుకూల సమయం అని ప్రభు చెప్తున్నాడు. చాలా సమీపంగా ఉన్న దేవుని రాకడకు ఏమైనా జరగచ్చు. ప్రియులారా, యెరూషలేములో జరుగుతున్నటువంటి లేదా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి నూతనమైన పరిణామాలను మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీఆర్ అట్ ద గేట్. మనము చాలా ద్వారము దగ్గర ఉన్నాం. ఏ సమయమైనా ప్రభువు రావచ్చు లేదా మన జీవితం ముగించబడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కనుక దిస్ ఈజ్ ద రైట్ టైం టు టేక్ ఎ రైట్ డెసిషన్. ఇశ్రాయేలీలు ప్రజలు ఓదేదు కుమారుడైన అజర్య చెప్పినటువంటి దేవుని మాటకు విధేయత చూపించి వారు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని చేస్తున్నారు. చూడండి ఒకసారి వారు చేస్తున్నటువంటి నిర్ణయాన్ని మనం చూసిన 12వ వచనంలో, పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, అంతేకాదు మేము ఏ ఇతరమైనటువంటి అన్యమైనటువంటి వాటి వైపుకు తిరగము అనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. ఆ కారణాన్ని బట్టి ఈ 15వ అధ్యాయము 15వ వచనంలో ఆ దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తే, ఈలాగు ప్రమాణము చేయబడగా యోధావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలిగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనకు నెమ్మదిని కలిగించే దేవుడు. మన హృదయాలకు నెమ్మది, మన కుటుంబాలకు నెమ్మది, మన బిడ్డలకు నెమ్మది. నిజమే, ఈ దినాల్లో కుటుంబాలలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య నెమ్మది లేదు, అసమాధానం ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, నెమ్మది లేనటువంటి స్థితి. అయితే మనం సరైన నిర్ణయము దేవుని కొరకు చేయగలిగితే, దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆయన ప్రత్యక్షమై ఆయన మనకు నెమ్మదిని ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని కొరకు మనము సరైన నిర్ణయం తీసుకోగలిగితే మన జీవితాలు, మన ఆధ్యాత్మిక స్థితిగతులు మనము ఎరిగిన వారమై ప్రభువు కొరకు మనము సరైనటువంటి ఆ తీర్మానాలను చేయగలిగితే, ఇదిగో ఈ ఇశ్రాయేలీల ప్రజలకు ప్రభువు ఏ రీతిగా ప్రత్యక్షమై గొప్ప నెమ్మదిని వారికి అనుగ్రహించారో ఆ రీతిగా మన జీవితాల్లో కూడా గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానాన్ని అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైన మన హృదయాలు ఈ లోకం వైపు నుండి, మన హృదయాలు
పాపము వైపు నుండి ప్రియులారా దేవుని వైపుకు తిరగాల్సినటువంటి దినాలు, సమయాల్లో మనము ఉన్నాము. అంతేకాదు ఇక 3వ విషయాన్ని చూస్తే ప్రియులారా 13వ వచనంలో పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వెనక ఉన్నవి మరిచి అంటున్నాడు. ప్రియులారా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే మై డైరెక్షన్ ఈజ్ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటున్నాడు. దిశ ముందుకే అనేటువంటి విషయాన్ని స్పిరిచువల్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు మనం దీని గురించి. ఆధ్యాత్మిక ప్రగతిని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. ప్రియులారా మొదటగా మనం చూస్తున్నాం ఆయన స్పిరిచువల్ డిస్సాటిస్ఫాక్షన్, రెండవదిగా చూస్తున్నాం స్పిరిచువల్ డిజైర్, మూడవదిగా చూస్తున్నాం స్పిరిచువల్ ప్రోగ్రెసివ్నెస్. ఆధ్యాత్మిక ప్రగతిని గురించి పౌలు ఆలోచన చేస్తున్నాడు. వెనక ఉన్నవి మరిచి అంటున్నాడు. ప్రియులారా మనం గతాన్ని చూసుకుంటే, గతాన్ని త్రవ్వుకుంటే ఎంతసేపు కూడా మన హృదయాల్లో గొప్ప భారము, గొప్ప వేదన, గొప్ప దుఃఖం కలుగుతుంది. జరిగిపోయినటువంటి సంఘటనలు ఏదైనా కావచ్చు, అది నీ విజయము గూర్చి కావచ్చు, లేదా నీ అపజయాన్ని గూర్చి కావచ్చు, నీ ఉన్నతమైనటువంటి స్థితిని గురించి కావచ్చు, నీ పతనావస్థను గురించి కావచ్చు. దేనిని గుర్చైనా గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దానివలన నీ హృదయానికి భారము తప్ప నీ జీవితానికి ప్రయోజనము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి పౌలు తన గతాన్ని చూసుకుంటే అతను ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో, ఎంత అసహ్యుడో ఆయనకు అర్థమవుతుంది. కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను వెనక ఉన్న వాటిని ఇక జ్ఞాపకం చేసుకోవాలని నేను అనుకోవటం లేదు. కారణం ఏంటంటే నా ప్రభువే వాటిని జ్ఞాపకం చేసుకోను అని చెప్తుంటే నేనెందుకు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇట్ మే బి ఏ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చాలా చేదైన అనుభవము అయి ఉండొచ్చు. నేనెప్పుడు పొందనంత దుఃఖాన్ని నేను గతంలో పొంది ఉండవచ్చు. ఒకవేళ నీ జీవితంలో నువ్వెప్పుడు పొందినటువంటి భయంకరమైనటువంటి అనుభవాలను గతంలో నువ్వు పొంది ఉండవచ్చు. ఏ అనుభవం అయినా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాల్సినటువంటి సమయం ఇది. స్పిరిచువల్ ప్రోగ్రెసివ్నెస్ కావాలంటే, ఆధ్యాత్మిక ప్రగతి కావాలంటే అవర్ డైరెక్షన్ మస్ట్ బి ఏ ఫార్వర్డ్ డైరెక్షన్. మన ఆ దిశ ముందుకు పోవాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి యూ కెనాట్ చేంజ్ ద పాస్ట్. గతాన్ని నువ్వు మార్చలేవు. గివ్ ఏ న్యూ మీనింగ్ టు యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకు ఒక నూతన అర్థాన్ని ఇవ్వు. గతాన్ని నీవు మార్చలేవు, నీ చేతులు ఏం లేదు. కానీ దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఏంటంటే భవిష్యత్తును మనం ఆశీర్వాదంగా మలుచుకోగలిగేటువంటి భాగ్యము, భవిష్యత్తును గొప్ప ఆశీర్వాదంగా మలుచుకోగలిగేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా టేక్ ఏ రైట్ డెసిషన్ టు గెట్ ఏ గుడ్ ప్రోగ్రెసివ్నెస్ ఇన్ యువర్ స్పిరిచువాలిటీ. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిని పొందుకోవటం కోసము సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇశ్రాయేలీల ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఒక భక్తుడు చెప్తున్నాడు, వెనక నుయ్యట, ముందు గొయ్యట, చుట్టూ చూస్తే పొయ్యట. అంటే ఆ అరణ్య ప్రాంతంలో ఎక్కడికి పారిపోవాలన్నా వారికి మరణం తప్పేం లేదు. ఒకవేళ వెనక్కిది వెళ్ళిపోతారు అనుకుంటే ఐగుప్తి సైన్యము వారిని చంపేసేటువంటి పరిస్థితి. ముందుకు వెళ్తారని అంటే ఈ ఎర్ర సముద్రంలో చనిపోయేటువంటి పరిస్థితి. ఎటు తోచనటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేయాలి? ఇక కొంతమంది అంటున్నారు, ఇక మనం ముందుకెళ్తే ప్రయోజనం లేదు, కానీ వెనక్కి వెళ్ళిపోయి వారికే దాసులం అయిపోదాం, అప్పుడు మనం బ్రతుకుతాం కనీసం అంటుంటే దేవుని వాక్యం వారికి ఏం చెప్తుందంటే నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి, గో ఫార్వర్డ్, మార్చ్ ఫ్రంట్, నువ్వు ముందుకే సాగిపో. ఓ క్రైస్తవుడా, వెనక్కి తిరగకు, వెనుక వైపు చూడకు. లోతు భార్య వెనక్కి చూసింది, ఆమె జీవితంలో ప్రియులారా గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయింది. ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట, ఇక గతాన్ని చూడకు, వెనక్కి చూడకు. అది నీకు మేలు కలిగించింది కావచ్చు, కీడు కలిగించింది కావచ్చు, నీ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైనది కావచ్చు, లేదా అది పతనావస్థ కావచ్చు. ఏదైనా దాని వైపు చూడకుండా ముందుకు చూడు. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికై నేను వేగిరపడుచున్నాను. అంటే ఆయన వెనకే ఉంది అనంటే పౌలు గారి యొక్క వెనక కేవలము ఆయన పతనం మాత్రమే లేదు, ఆయన ఉన్నతమైన అభివృద్ధి ఉంది. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు ఆయన.
గొప్ప సంఘాలను స్థాపించాడు, ఎన్నో సాధించాడు. వాటిని కూడా జ్ఞాపకం చేసుకుంటాను అని అనటం లేదు. ఎందుకనంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో ఒక గర్వము చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. మన విజయాలను మనం చూసుకున్నప్పుడు కొన్నిసార్లు మనకు అతిశయం కలగవచ్చు. అపజయాలను చూసుకున్నప్పుడు మనము కృంగే తీసుకునే పరిస్థితి కావచ్చు. ఏదైనా వాటిని ప్రభులో వెనక పెట్టి ప్రభు కొరకు ముందుకు ప్రయాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాక్యం చెప్పింది, మూవ్ ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్. నీవు ముందుకు సాగిపో. నీ జీవితంలో నీవు దేవుని కొరకు ముందుకు సాగిపోయేవాడుగానే, ముందుకు సాగిపోయేదానుగానే ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని కృంగదీసేటువంటివి, వెనక్కి లాగేటువంటి ఏ చేదు జ్ఞాపకమైనా మనం విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీయులు మారా అనేటువంటి చేదైన స్థలంలోనికి వచ్చారు ప్రియులారా. అయితే అక్కడి నుంచి వారు ముందుకు వెళ్ళినప్పుడు 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు కలిగినటువంటి ఏలుము అనే చోటికి రాగలిగారు. మనం ముందుకు సాగిపోతే దెర్ ఈస్ ఎ గ్రేట్ ప్రోగ్రెసివ్నెస్ ఇన్ క్రైస్ట్. గొప్ప ప్రగతి క్రీస్తులో మనము పొందుకోగలుగుతాం, మనము దానిని అనుభవించగలుగుతాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వ విషయాన్ని చూస్తే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము చివరి భాగంలో చూస్తే పౌలు చెప్తున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొన వలనని పరిగెత్తుచున్నాను అంటాడు. ప్రియులారా, దేవునికి ప్రతి వాని పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే దాని అర్థము హీ హ్యాస్ ఏ స్పెషల్ పర్పస్. దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అందరి పట్ల ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉండరు ప్రభు, కానీ ప్రతి వారి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. నాతోటి దేవునికి ఏం ఉపయోగం ఉందండి, నేను దేవునికి ఎలా ఉపయోగపడగలుగుతానండి అని కొంతమంది భావించవచ్చు. కానీ ప్రియులారా, నీకు తెలియకపోవచ్చు, నిన్ను పిలిచిన నీ ప్రభు తెలుసు నీ విలువెంతో, నీ పట్ల ఆయన ఉద్దేశం ఏమిటో కూడా. పౌలు చెప్తున్నాడు, నేను తెలుసుకుంటున్నాను నా పట్ల దేవుని ఉద్దేశం ఏమైనదో. గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ టైమ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు కాల్ యూ అండ్ మీ. నిన్ను నన్ను పిలవటంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని, సంకల్పాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పౌలు చెప్తున్నాడు, నా పిలుపును గూర్చి నేను ఎరుగుదును. ప్రియులారా, సో నేను దేని నిమిత్తమై పట్టబడ్డానో దానిలోనే నా ప్రయాణం ముందుకు కొనసాగాలి అని అంటే ఐ మస్ట్ హ్యావ్ ఏ స్పిరిచువల్ డిసిప్లైన్. 4వ విషయము ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఐ మస్ట్ హ్యావ్ ఏ స్పిరిచువల్ డిసిప్లైన్. యూ మస్ట్ హ్యావ్ ఏ స్పిరిచువల్ డిసిప్లైన్. నీకు నాకు కూడా ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరమై ఉన్నది. దేనికోసం అయితే నియమించబడ్డామో దానిని మనం సాధించాలి అని అంటే తప్పకుండా మనకు క్రమశిక్షణ అవసరము అయి ఉన్నది. చూడండి, ఎందుకు పిలువబడ్డాడట? అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరుచుడని వారితో చెప్పాను. ప్రభువు తన కోసం ప్రత్యేకపరుస్తున్నానని చెప్తున్నాడు. నా కోసము, నా పని కొరకు వారిని ప్రత్యేకపరుచుచున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినప్పుడు, దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని మన పట్ల కలిగి ఉన్నప్పుడు మనము ఆ గొప్ప ఆ పర్పస్ని మీట్ అవ్వాలి అని అంటే మనము ఖచ్చితంగా మనము సరైనటువంటి డిసిప్లైన్, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే దానిని మనము సాధించగలుగుతాం. నిజానికి పౌలు చెరసాలలో కూడా దేవుని పనిని ఘనంగా జరిగించి రోమా ప్రభుత్వాన్ని ప్రభు పాదాల దగ్గరికి తీసుకురాగలిగేటంతటి గొప్ప పరిచర్యను చేయగలిగాడు. దేవునికి మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి వారి పట్ల ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములు అయి ఉన్నాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి వారికి దేవుడు ఒక పనిని అప్పగించారు. ప్రతి వాని పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉంది.
ఈ ఉద్దేశం నెరవేర్చబడాలనంటే తప్పకుండా మనము గురి యొద్దకు పరిగెట్టుట కొరకు ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము. కుడికైనా ఎడమకైనా తొలగిపోకూడదు. ఈ రన్నింగ్ రేస్లో పరిగెట్టేటువంటి వారికి ఒక ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్లో పరిగెత్తాలి. పరిగెత్తడం మాత్రమే ముఖ్యం కాదు, గమ్యాన్ని చేరుకోవటం మాత్రమే ముఖ్యం కాదు. ప్రియులారా, పరిగెత్తి గమ్యాన్ని చేరుకోవటం కూడా నియమితమైనటువంటి ట్రాక్లో పరిగెట్టాలి. ఒకవేళ ట్రాక్ అవుట్ అయితే దాన్ని ఫౌల్ అయ్యారని అంటారు, అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు. కనుక ఏ ట్రాక్లో అయితే ఉంచడో ఆ ట్రాక్, నియమించబడినటువంటి ఆ ట్రాక్లోనే ముందుకు కొనసాగాలి. ప్రియులారా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవుడు గురిని చేరుకునేటువంటి క్రమంలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరము. నీవు కీడు వైపు కాదు, కుడికైనను ఎడమకైనను తిరిగిపోకుండా. నిజమే, చాలా ఆకర్షణలు మనల్ని ఈ లోకంలో లాగుతూ ఉంటాయి. మనల్ని వెనక్కి లాగటానికి, ప్రక్కకి లాగటానికి, మనల్ని ఈ పరుగు పందెంలో లేకుండా చేయటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ వాటి వైపు కాక మనము గురు వైపుకు చూస్తూ ముందుకు పరిగెత్తగలిగితే ప్రియులారా, మనం తప్పకుండా గమ్యాన్ని చేరుకోగలుగుతాము అనే సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక పౌలు ఈరోజు ఒక క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి తీర్మానాలను తెలియజేస్తున్నాడు. 4 విషయాలు చెప్తున్నాడు. మనము ఏ రీతిగా ఉన్నాం, మనల్ని మనము ఎవాల్యుయేట్ చేసుకుంటూ మనము సరైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏ డిస్సాటిస్ఫాక్షన్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి మనల్ని ఏం చేస్తుందంటే ఎదగకుండా అక్కడే ఉండిపోయేలా చేస్తుంది. క్రీస్తులో మనము తృప్తి కలిగి ఉండాలి, ఈ లోక విషయాల్లో సాటిస్ఫై అవ్వాలి. అయితే దేవుని కొరకు పని చేయటంలో తృష్ణ కలిగి ఉండాలి. అది మనల్ని ప్రభు కోసము కార్యోన్ముఖుల్ని చేయాలి. అంతేకాదు, ఆయన చెప్తున్నటువంటి మాట, డిజైర్ టు ఏ డివోషనల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడం కొరకైనటువంటి ఒక తీర్మానం, ఒక కోరిక, తీవ్రమైనటువంటి వాంఛను కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఒకటి చేయుచున్నాను. నీవు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉంది, దేవుడు అనేకులకు లేని భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు, మనల్ని బ్రతికించాడు, జీవంతో నింపాడు. ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నావు నువ్వు? నీ ఆశలను నెరవేర్చడం కోసమా, లేదా ప్రభు ఆశను నెరవేర్చడం కోసమా? యవనస్తుడు ఆస్తిని వెంబడించాడు, ఆశలను వెంబడించాడు, ప్రభువును విడిచిపెట్టాడు, గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు. ఈ దినాన లెట్ us టేక్ ఏ డెసిషన్, రైట్ డెసిషన్ ఇన్ ఏ రైట్ టైం, రైట్ వే. సరైన మార్గంలో సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో మనం తీసుకోగలిగితే తప్పకుండా దేవునిలో గొప్ప ఆశీర్వాదాలని పొందుకోగలుగుతాం. నెమ్మది మన హృదయాల్లో, కుటుంబాల్లో, సమాధానం, ఎవ్వరూ పాడు చేయలేనటువంటి గొప్ప సమాధానం, ఎవరి మనస్సు నీ మీద అనుకున్నవాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని సంపూర్ణమైన నెమ్మదితో నింపగలిగేటువంటి దేవుడు అయినారు. అంతేకాదు, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, మనము స్పిరిచువల్ ప్రోగ్రెసివ్నెస్ అనేటువంటిది అవసరము. అది కావాలంటే డైరెక్షన్స్ మస్ట్ బి ఫార్వర్డ్ డైరెక్షన్స్. మూవ్ ఫార్వర్డ్లీ, ముందుకు సాగిపో. కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా ముందుకు సాగగలిగితే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ ట్రాక్ యూ విల్ రీచ్ ద డెస్టినేషన్. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోగలుగుతావు. స్పిరిచువల్ డిసిప్లైన్ ఉండాలి, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉంది. క్రమశిక్షణ లేకపోవటమే నేటి క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజం, క్రైస్తవ జీవితం, కుటుంబం యొక్క వైఫల్యానికి కారణం. ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగినటువంటి వారముగా గురి యొద్దకు పరిగెట్టి గురిని చేర్చుకుని దేవుని గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నీ యందు ఆనందించే వారముగా నాయన ప్రార్థన విజ్ఞాపనలతో మా హృదయాలను పూర్తిగా నీకు సమర్పించుకొని దేవా నాయన, ఈ లోకంలో మీరు మాకిచ్చిన వాటితో తృప్తి కలిగినటువంటి వారముగా ఉండి దేవా, నీ కృపలో నీ కొరకైనటువంటి, నీ పని కొరకైనటువంటి
తృష్ణ కలిగినటువంటి వారమై ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. వినిన వాక్యము దుష్టుడు ఎత్తుకుని పోకుండా సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానం మా హృదయములకు తలంపులకు కావలినట్లు సహాయం చేయండి. అంతేకాదు నాయనా, నీ కృపను బట్టి తమ గృహాల్లో ఉండి వాక్యం వింటున్న మా ప్రియులందరినీ కూడా పేరు పేరున జ్ఞాపం చేసుకుని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘానికి చెంది ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో నివసిస్తున్న మా ప్రియులందరినీ జ్ఞాపం చేసుకోండి. మా చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు, కల్లోల పరిస్థితులు ప్రవ్వా, మరి ఒక ప్రక్క వ్యాధి బాధల చేత, మరొక ప్రక్క మనుషుల స్వార్థపూరిత నిర్ణయాల ద్వారా జరుగుతూ ఉండగా వాటన్నింటిలోనూ నీ సమాధానం, నీ భద్రతను నాయనా క్రైస్తవ సంఘమునకు అనుగ్రహించండి. ఘనత, మహిమా, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని, మా కుటుంబంలో అన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక నేను సహవాసము కాపుదల మనకు, మన కుటుంబంలో అన్నింటికి, ఆయనను ప్రేమించు తన పరిశుద్ధులందరికీ సదా తోడై కాపాడి దీవించును గాక.